కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. పిల్లల్ని చదివించడం అనేది చాలా పెద్ద టాస్క్. రోజూ హోంవర్క్ చేయించేసరికి తలప్రాణం తోకకొస్తుంది. కొన్నిసార్లు ఇంట్రెస్ట్గా చేస్తారు, మరికొన్నిసార్లు ఇబ్బంది పడతారు. అయితే ఎప్పుడైనా సరే వాళ్లల్లో ఆసక్తి పెంచి ఆ తర్వాతే చదివించాలి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వాళ్లల్లో చదువుపైన ఫోకస్ పెరగడంతో పాటు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మరి ఏ చిట్కాలు పాటిస్తే వాళ్లల్లో ఆసక్తి పెరుగుతుందో వివరంగా తెలుసుకోండి. బలవంతం వద్దు. పిల్లలకు నేర్పించడం అంటే అంత సింపుల్ కాదు. వాళ్ల విధానంలోకి వెళ్లి మరీ నేర్పించాల్సుంటుంది. గట్టిగా అరిచినా, కోప్పడినా వాళ్లు చదువుపై ఫోకస్ పెట్టరు. ముఖ్యంగా చదివే విషయంలో పూర్తిగా వాళ్లకి స్వేచ్ఛనివ్వాలి. ఏ టైంలో చదవాలని అనుకుంటున్నారో అప్పుడే వాళ్లని చదివించాలి. అంటే మరీ అర్ధరాత్రి వరకు కాకుండా వాళ్లు చెప్పిన టైంని బట్టి కాస్త అటూ ఇటూ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ వాళ్లకి అర్థమయ్యే విధంగానే చెప్తూ నేర్పించాలి. స్నాక్స్ టైం ఉంటే అంతకుముందు చేస్తారా లేదంటే తర్వాత చేస్తారా అని ముందుగానే ప్రశ్నించాలి. ఈ చాయిస్ వాళ్లకే ఇవ్వాలి. వాళ్లు చెప్పిన ఆన్సర్ని బట్టి డిసైడ్ అవ్వాలి. అంతేకాని బలవంతంగా వాళ్లపై ఏమీ రుద్దకూడదు. చదివించడం అంటే సీరియస్గా కూర్చోపెట్టి అన్నీ చెప్పాలి అని కాదు. కాస్త ఆటగోళగానే ఉండాలి. అంటే కష్టమైన టాపిక్స్ని గేమ్స్లా మార్చి వాళ్లకి అర్థమయ్యే విధంగా నేర్పించాలి. పజిల్స్ సాల్వ్ చేయించడం, మైండ్ గేమ్స్ ఆడించడం లాంటివి చేయాలి. వీటివల్ల పిల్లల్లో నేర్చుకునే గుణం పెరుగుతుంది. నేర్చుకోవడాన్ని వాళ్లు ఎంజాయ్ చేస్తారు. మొదట 20 నిమిషాల పాటు చదివేలా ఓ ఛాలెంజ్ పెట్టాలి. ఈ 20 నిమిషాల పాటు సరైన విధంగా చేస్తే ఓ లెవెల్ సాధించినట్టుగా, అంటే గేమ్లో ఎలాగైతే లెవెల్ సాధిస్తే రివార్డ్స్ వస్తాయో అలా వాళ్లను ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలు స్క్రీన్ టైం తగ్గించి కొత్తవి నేర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. పొగడడం ముఖ్యం. పిల్లలు నేర్చుకున్నది చిన్న విషయమైనా సరే ప్రశంసించాలి. వాళ్ల మైండ్ సెట్కి ఆధారంగానే నేర్పించడం మొదలుపెట్టాలి. అదనపు భారం వాళ్లపైన వెయ్యకూడదు. అలా అయితేనే వాళ్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏం నేర్చుకున్నా సరే స్మార్ట్ అంటూ పిల్లల్ని పొగడాలి. ఇలా చేయడం వల్ల వాళ్లల్లో పాజిటివిటీ పెరుగుతుంది. ఏమైనా చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. క్రమంగా ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. కష్టపడి హోంవర్క్ పూర్తి చేస్తే ఆ కష్టాన్ని ప్రశంసించండి. దీనివల్ల వాళ్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. క్యూరియాసిటీ పెంచండి. పిల్లల్లో ఆసక్తి పెంచడం అనేది తల్లిదండ్రులు చేయాల్సిన మొదటి పని. వాళ్ల బ్రెయిన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలంటే మొట్టమొదట వాళ్లల్లో క్యూరియాసిటీ పెంచాలి. పుస్తకం తెరిచే ముందే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. అవి సబ్జెక్ట్తో సంబంధం ఉన్నవే అవ్వాల్సిన అవసరం లేదు. వేరేవి అయినా సరే జస్ట్ వాళ్లల్లో ఆసక్తి పెంచే ప్రశ్నలు అడిగితే సరిపోతుంది. దీనివల్ల కొత్తవి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్లల్లో పెరుగుతుంది. ఇలా సెట్ చేయండి. పిల్లల్ని చదివించడం అంటే సాధారణ విషయమేమీ కాదు. పిల్లలకన్నా ముందు తల్లిదండ్రులు ప్రిపేర్ అవ్వాలి. అయితే వాళ్లను చదివించే వాతావరణం బాగుండాలి. రోజూ ఓ టేబుల్ పైన కూర్చోబెట్టి వాళ్లకి నచ్చిన బొమ్మలు లేదా వస్తువులు అక్కడ ఉంచాలి. రోజూ ఒకే టైంలో చదివించే విధంగా ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు కూడా మానసికంగా సిద్ధంగా ఉంటారు. వాళ్లకి నచ్చిన ఫుడ్ లేదా డ్రింక్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్లను చదివించేందుకు సిద్ధం చేయాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు కూడా మానసికంగా సిద్ధంగా ఉంటారు. మోటివేట్ చేయడం ముఖ్యం. చిన్న చిన్న లక్ష్యాలు సాధించినా సరే వాళ్ళని ప్రోత్సహించండి. ఇలా మోటివేట్ చేయడం వల్ల పిల్లల్లో పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి. అదే సమయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ధైర్యం వస్తుంది. వాళ్లల్లో క్రమంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఏదైనా చాప్టర్ కంప్లీట్ చేసినప్పుడు అక్కడ కలర్స్తో మార్క్ చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్ల ఫోకస్ పెరుగుతుంది. ఆ టాపిక్స్ చూసినప్పుడు టాపిక్స్ కూడా రివైజ్ చేసినట్టుగా అవుతుంది. పైగా అది వాళ్ల అచీవ్మెంట్కి సంకేతంగానూ ఉంటుంది. ఈ విధమైనటువంటి టెక్నిక్స్ పాటిస్తూ మీ పిల్లల్ని చదువుపై ఇంట్రెస్ట్ పెట్టే విధంగా చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.